అతడు తెలుగు సినిమాకి ఒక కొత్త మార్కెట్‌ని, ఓవర్‌సీస్ మార్కెట్‌ని ఓపెన్ చేసింది. అంతకుముందు వరకు ఆ మార్కెట్ పెద్దగా లేదు. ఉందో లేదో కూడా తెలీదు మాకైతే. కానీ అతడి తర్వాత ఓవర్‌సీస్ మార్కెట్ అనేది ఒకటి ఓపెన్ అయింది. అంటే తెలుగులో మిక్స్డ్ రిపోర్ట్ ఉన్న ఓవర్‌సీస్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అతడు. దాంతోపాటు అతడు మీకు మా టీవీలో అంటే ఎక్కువ సార్లు ప్లే అయిన ఒక సినిమాగా కూడా ఒక రికార్డ్‌ని క్రియేట్ చేసింది. అంటే ఆ టైంలో ఈ సినిమా యొక్క క్యాలిబర్‌ని కరెక్ట్‌గా గేజ్ చేయలేకపోయాము అనేది ఏమన్నా ఉందా? ప్రమోషన్స్ విషయంలో గానీ ఏమైనా? ప్రమోషన్ విషయంలో అట్లాంటిది ఏమీ లేదు కానండి. ప్రజల్లో ఆ ఎక్స్‌పెక్టేషన్ లేదు. ఈ సినిమా టెక్నికల్‌గా ఇంత బాగుంటుంది, ఇంత బాగుంటుంది అనేది. ఇది మామూలుగా రెగ్యులర్ సినిమాల్లో ఒక సినిమాలాగా చూశారు. ఇందాక రమేష్ గారితో దగ్గర మాట్లాడేటప్పుడు కూడా సినిమా ఎండింగ్ తెలుసుగా, క్లైమాక్స్ అనేటప్పటికి మనకు బ్రహ్మాండంగా ఫైట్లు గీట్లు అవన్నీ ఉండిపోయి మొత్తం హీరో హీరోయిన్లు అందరూ కలుసుకోవటం ఒక ఇదిలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తే మాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ ఫైట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ ఊరికి అన్నారే తప్ప మళ్ళీ మిగిలినంత రావటం అది లేకుండా అంటే ఒక కొత్త రకంగా తీశారు. మీరు అన్నట్టు ఇండియాలో కంటే కూడా ఓవర్సీస్లో చాలా పెద్ద హిట్ అయింది. చాలామంది చూశారు. తర్వాత ఇవన్నీ చూసి సక్సెస్ వచ్చి మంచి పేరు వచ్చిన తర్వాత టీవీల్లో చాలామంది చూశారు. టీవీల్లో కూడా మీరు అన్నట్టు మా టీవీలో చాలా హయ్యెస్ట్ టైమ్స్ టెలికాస్ట్ అయిన సినిమా ఏది అంటే అతడే.